కాసేపట్లో ఆవకాయ పెట్టాలి, మామిడికాయలు కోయాలి. ఇది ఒక కొంచెం టైం దొరికింది. చూసారు కదా మా తోట నిండా కూడా చాలా పండ్ల మొక్కలు ఉన్నాయి. చూడండి అసలు మామిడికాయలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. మామిడికాయలతో పాటు ఇంకా అనేక రకాలైన పండ్లు రెడీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూసారా బత్తాయి, ఇదిగోండి ఇక్కడే సపోటా చెట్టు. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. దీనికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు, కానీ పెద్ద పెద్దగా కాయలు కాసి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నవి చాలా ఉన్నాయి. ఈ పువ్వులు చూసారా మీరు ఎప్పుడైనా? డిసెంబర్ పువ్వులు ఏప్రిల్ మేలో చూడండి ఎంత చక్కగా కనువిందు చేస్తూ ఉన్నాయో. ఇక్కడ వేసిన చాలా చెట్లు చనిపోయినట్టున్నాయి అన్నమాట. పండ్ల మొక్కలు చాలా చచ్చినట్టున్నాయి. సో ఇక్కడ గ్యాప్ ఉంది. ఆల్రెడీ అక్కడ మనకి పనస చెట్లు అలాగే కొబ్బరి ఇంకా నాటాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఫిల్ చేస్తారనుకుంటా మా అయ్యగారు. ఇదిగోండి ఇవన్నీ చూడండి. అసలు లోపలికి వెళ్దాం. మామిడికాయలు కోయడానికి అయితే మాకు ఈరోజు గీరుకోదులే. ఇక్కడ ఒక సపోటా చెట్టు నేను నిన్న చూశాను మహా, నిన్ననే కొద్దాం అనుకున్నా. 2-3 చెట్లకి బాగా ఉన్నాయి సపోటాస్. మామిడికాయలు అయితే ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు. మేము ఆవకాయకి అలాగే హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఒకేసారి కొద్దాం అనుకున్నాం. బాబోయ్ ఇంత పెద్ద తోటలో ఎక్కడెక్కడ చూసానో మర్చిపోయాను. ఇక్కడ ఒక సపోటా చెట్టు చూసారా ఎంత పెద్ద పెద్ద సపోటాస్ రెడీగా ఉన్నాయో. తెలుసు కదా సపోటాలని మనం కోసి మాగబెట్టాల్సి ఉంటుంది. కొన్ని అయితే చెట్టు మీద పండినవి కూడా ఉన్నాయి చాలా. మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. 1 మంత్ వరకు మా అత్తయ్య గారికి కూడా హాలిడేస్, ఎవరు ఉండరు. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి మాగబెట్టేసి మెల్లగా తినొచ్చులే అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా పక్వానికి వచ్చాయి. ఇలా కొయ్యగానే అలాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలాంటి సపోటా చెట్లు తోటలో ఇంకా చాలా ఉన్నాయండి. అసలు చూడండి ఇక్కడ అసలు ఈ చెట్టు నిండా ఉన్న కాయలే ఈ బేసిన్ కాదు, ఇలాంటివి 2-3 బేసిన్స్ అయ్యేలా ఉన్నాయి. చూద్దాం. చూసారు కదా అన్నీ రెడీ టు ఈట్ అన్నట్టుగానే ఉన్నాయి. బాగున్నాయి. మొత్తానికి అయితే చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయి. అసలు ఈరోజు మేము మ్యాంగోస్, తర్వాత కొన్ని కూరగాయలు, సపోటాలు ఇవన్నీ అసలు మా కారు సరిపోద్దో లేదో అన్నట్టుగా ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళడానికి.